హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 119. విశిష్టను చూడడానికి ఆమెను ఉంచిన రూమ్కి వెళ్ళిన రిషిని తిడుతుంది విశిష్ట. ఆమె చేతిని చూసిన రిషి షాక్ అవుతూ ఒక క్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు. అప్పటికే కోపంతో విన్న విశిష్ట అతను తన చేతిని చూసి కళ్ళు మూసుకోవడంతో ఓసారి తాను కూడా మళ్ళీ తన చేతి వైపు చూసుకుంది. చెయ్యి ట్రీట్మెంట్ చేసినప్పటికీ ఇంకా మాంసం ముద్దలాగే ఉంది. అది సెట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. వెంటనే ఆమె కూడా తల తిప్పుకొని, ఏంటి, మీరు మా సహస్రాక్క మీద చేసిన అటాక్ నాకు తగిలిందని తెలుసుకొని ఎంతవరకు పనిచేసిందో చూద్దామని రిషి అని అడిగింది విశిష్ట. దాంతో వెంటనే కళ్ళు తెరిచాడు రిషి. అతని కళ్ళ నిండుగా నీళ్లు. ఆ కన్నిటిని చూసి కూడా ఏమాత్రం చలించలేదు విశిష్ట. ఐఎమ్ సారీ విషి, నేను ఇంతకుముందు రిషిని కాదు, ఇప్పుడు మారిపోయాను. నా వల్ల జరిగిన తప్పు తెలుసుకున్నాను అని బాధగా అన్నాడు రిషి. నేను నిన్ను నమ్మడానికి మా బావని కాదు, మా బావ చాలా మంచోడు కాబట్టి నిన్ను పదే పదే నమ్ముతూ ఉన్నాడేమో. అసలైనా అతను నీలాంటి వాడిని ఎందుకు నమ్ముతున్నాడో నాకు అర్థం కావడం లేదు. నేను ఇక్కడున్నట్లు నీకెవరు చెప్పారు? నిన్ను లోపలికెవరు రానిచ్చారు అని ఆవేశంగా అడిగింది విశిష్ట. నువ్వు నమ్మినా నమ్మకుండా ఇదే నిజం విశిష్ట, నేను మారిపోయాను. అండ్ నీ మీద కాదు, నిన్న రుద్ర మీద కూడా అటాక్ జరిగింది. తనని సహస్ర షూట్ చేసింది. ఇప్పుడు తను హాస్పిటల్లో ఉన్నాడు. తనే నిన్ను చూసి రమ్మంటే నేనొచ్చాను అని చెప్పాడు రిషి. ఆ మాట విని షాక్ అయిన విశిష్ట, వాట్, ఏం మాట్లాడుతున్నావు రిషి? సహస్రాక్క బావని షూట్ చేసిందా? అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి. సహస్రాక్కకి బావ అంటే చాలా ఇష్టం. పైకి చెప్పదు కానీ తన కళ్ళలో బావపై నేను చాలా ప్రేమను చూశాను. అలాంటిది తనెందుకు షూట్ చేస్తుంది అని అడిగింది విశిష్ట. అదంతా నువ్వు మీ బావ తేల్చుకోండి విశిష్ట. నేను చెప్పాల్సింది చెప్పాను. అండ్ మీ బావ కూడా ఇప్పుడు బాగానే ఉన్నాడు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. మరో 2 రోజుల్లో నిన్ను డిశ్చార్జ్ చేస్తారు. ఇక నేను రుద్ర దగ్గరికి వెళ్తున్నాను అని గబగబా చెప్పేసి అక్కడి నుంచి బయటికి వచ్చేసిన రిషి, ఐఎమ్ సారీ విశిష్ట, నువ్వు వినడం లేదని కొంచెం రూడ్గా మాట్లాడాను. ఒక రకంగా నీకు ఇలా జరగడానికి నేను కూడా ఒక కారణమేమో. ఖచ్చితంగా నా తప్పుకి ఏదో ఒకరోజు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని మనసులోనే అనుకున్నాడు. ఇక ఇటు రుద్ర సహస్రకి, అటు విశిష్టకి మరొక 2 రోజులు అలా హాస్పిటల్లోనే గడిచిపోయాయి. ఆ 2 రోజులు కూడా వసుంధర జాడ లేకపోవడంతో ఈ వసుంధర ఏంటి, కొడుకుని చుట్టానికి ఒక్కసారి కూడా హాస్పిటల్కి రాలేదు, ఉందా లేదంటే భయంతో ఎటన్నా పోయిందా అని మనసులోనే అనుకున్న స్నేహ పైకి మాత్రం, రుద్ర, మీ అమ్మగారేంటి ఇంతవరకు హాస్పిటల్కి రాలేదు అని అడిగింది. ఆ మాటతో ఆమెను సూటిగా చూసిన రుద్ర ఆ తర్వాత నెమ్మదిగా తనకి హెల్త్ బాలేదు, ఫారెన్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని చెప్పాడు. అబ్బో, ఆమె మొన్నటి వరకు ఇక్కడే ఉంది కదా, అప్పుడే ఏం మాయరోగం వచ్చింది? అయినా ఈ రుద్ర కూడా తన తల్లిని బాగానే కవర్ చేస్తున్నాడు. లవ్వర్ దగ్గర తక్కువ కాబోదని కాబోలు అని మనసులో అనుకుంటూ, అది ఓకే, బట్ నీకు ఇలా అయిందని తెలిసాక కూడా మీ మమ్మీ రాకపోవడం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది అని అంది స్నేహ. అనవసరంగా అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే ఇన్ఫామ్ చేయొద్దని చెప్పాను. పైగా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, సో నో ప్రాబ్లం అని అన్నాడు. ఆ మాటతో సూపర్ కవరింగ్ అని అనుకున్న స్నేహ సైలెంట్ అయ్యింది. ఇక ఆ రోజు విశిష్ట డిశ్చార్జ్ అవుతుందని తెలియడంతో బయట ఉన్న రిషిని పిలిచిన రుద్ర, రే రిషి, నువ్వు సహస్ర వెళ్ళి 2 మొబైల్స్ 2 సేమ్ సిమ్ నెంబర్స్ తీసుకురండి అని చెప్పాడు. ఆ మాటతో విసుగ్గా అతన్ని చూసి, ఇప్పుడు నేను ఈ రాక్షసితో వెళ్లాలా అన్నట్లు ఒక లుక్ ఇచ్చాడు రిషి. స్నేహ కూడా అదే ఫీలింగ్తో, వీడితోనా? ఇప్పుడు వీడికి ఉన్న కోపానికి నేను బయటికి వెళ్తే నన్ను ఏ వెహికల్ కిందకో తోసేస్తాడు. అయినా వాడే వద్దంటాడులే, నేను సైలెంట్గా ఉండటం బెటర్ అని మనసులోనే అనుకొని సైలెంట్గా ఉండిపోయింది. ఇంతలో రుద్ర కళ్లతోనే ఆమెను తీసుకువెళ్ళమని రిషికి సైగ చేయడంతో విసుక్కుంటూనే, రా వెళ్ళి మొబైల్స్ తెచ్చుకుందాం అని అన్నాడు రిషి. ఇక అతని వెంట వెళ్ళక సహస్రకి తప్పలేదు. నర్సును చూసుకోమని చెప్పి ఆ ఇద్దరు బయటికి వెళ్లారు. వాళ్ళటు వెళ్ళగానే తన దగ్గర ఉన్న నర్స్ మొబైల్ తీసుకొని కవితకి ఫోన్ చేశాడు రుద్ర. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ రావడంతో ఎవరు ఫోన్ చేశారా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసిన కవిత, హలో అని అంది. హలో ఆంటీ అని అన్నాడు రుద్ర. ఆ వాయిస్ గుర్తుపట్టిన ఆమె, హలో రుద్ర, నువ్వేనా? ఏంటి బాబు, 4 రోజుల నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు, ఏమైపోయావు? అంతా బాగానే ఉందా అని కంగారుగా అడిగింది కవిత. ఇంతలో ఆ వాయిస్ విని
కిచెన్లో నుంచి బయటికి వచ్చిన మాలతి కూడా, రుద్ర ఫోన్ చేశాడా? తను బాగానే ఉన్నాడా కవిత? ఎందుకు ఇన్ని రోజులు ఫోన్ చేయలేదట అని అడిగింది. వాళ్ళిద్దరి గొంతులో ఆ ప్రేమ వినిపించడంతో రుద్రలో కొత్త ఉత్సాహం రావడంతో, ఆంటీ, చిన్న ఇన్సిడెంట్, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది, ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాను అని రుద్ర మాట పూర్తవ్వకముందే, అయ్యో హాస్పిటల్లో ఉన్నావా? ఏమైంది రుద్ర? ఏ హాస్పిటల్లో ఉన్నావు? చెప్పు, మేము వెంటనే బయలుదేరతాం అని అంది కవిత. ఆంటీ, ఆంటీ ప్లీజ్, మీరిప్పుడేమీ హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. నేను రేపు డిశ్చార్జ్ కూడా అయిపోతున్నాను. ఒక 1 వీక్లో వచ్చి మిమ్మల్ని కలుస్తాను. బట్ ఇప్పుడు మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి, అందుకే కాల్ చేశాను అని చెప్పాడు రుద్ర. అదేంటి రుద్ర, నీ హెల్త్ అప్సెట్ అయితే మేము వచ్చి నిన్ను చూసుకోవాలి కదా, మమ్మల్ని రావద్దంటున్నావేంటి? అయినా ఇన్ని రోజులు చెప్పకుండా ఎందుకు దాచావు అని అడిగింది కవిత. హాస్పిటల్ ఏంటి కవిత? రుద్రకి హెల్త్ బాలేదా? ఏమైందంట అని కవిత దగ్గర నుంచి ఫోన్ను లాక్కున్నట్లే తీసుకున్న మాలతి, రుద్ర ఏమైంది? నీ హెల్త్ ఎందుకు పాడైంది బాబు? సరిగా తినడం లేదా ఏంటి అని అడిగింది. ఆంటీ, నేనిప్పుడు బాగానే ఉన్నాను, నాకేం కాలేదు, మీరు కంగారు పడకండి. కానీ ఇప్పుడు నేను ఎక్కువసేపు మీతో మాట్లాడలేను, ఒక చిన్న ప్రాబ్లంలో ఉన్నాను. ఒకసారి కవిత ఆంటీకి ఫోన్ ఇస్తారా అని అడిగాడు రుద్ర. దాంతో సరే బాబు అంటూ మాలతి కవితకి ఫోన్ ఇచ్చింది. కవిత ఫోన్ తీసుకొని, ఏదో హెల్ప్ అంటున్నావేంటి రుద్ర అని అడిగింది. ఆంటీ, విశిష్ట హాస్పిటల్లో ఉంది కదా, తనని ఈరోజు డిశ్చార్జ్ చేస్తారు. ఆల్రెడీ బిల్ మొత్తం సెటిల్ చేసేసాను. కానీ మీరు వెళ్ళి తనను డిశ్చార్జ్ చేసి కొన్ని రోజుల పాటు సేఫ్గా మీ దగ్గరే పెట్టుకుంటారా అని అడిగాడు రుద్ర. ఆ మాటతో, తప్పకుండా రుద్ర, మేం వెంటనే వెళ్ళి తనను డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకొస్తాం అని చెప్పింది కవిత. ఓకే ఆంటీ, మీరు మాలతి ఆంటీ కూడా జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళకండి. ఏ అవసరం ఉన్నా ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి. అండ్ విశిష్ట కూడా జాగ్రత్త అని చెప్పాడు రుద్ర. ఓకే రుద్ర, మేం జాగ్రత్తగానే ఉంటాంలే, కానీ సహస్ర గురించి ఏదైనా తెలిసిందా అని అడిగింది కవిత. ఆ ప్రశ్నతో ఇప్పుడు అక్కడ ఉన్న ఆ అమ్మాయి గురించి చెప్పాలా వద్దా, అసలు సహస్ర ఇటలీ నుండి బయలుదేరిందని చెబితే ఏమవుతుందో, జరిగిందంతా తెలిస్తే ఈ ఆంటీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకుంటూ ఒక క్షణం ఆలోచించిన రుద్ర వెంటనే, ఆంటీ, ప్రజెంట్ సహస్ర నా దగ్గరే ఉంది, ఈరోజే వచ్చింది, తను కూడా సేఫ్గానే ఉంది, మీరేం కంగారు పడకండి అని చెప్పేశాడు. అది విని కవిత సంతోషపడుతూ, మాలతి, మన సహస్ర ఇండియా వచ్చేసిందట, ఇప్పుడు రుద్ర దగ్గరే ఉందంట అని సంతోషంగా చెప్పింది. ఆమె వాయిస్లో హ్యాపీనెస్కి తాను నిజం దాచి మంచి పని చేశానని అనుకున్న రుద్ర, సరే ఆంటీ, నేనుంటాను అని మరోసారి చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఎప్పుడైతే సహస్ర రుద్ర దగ్గరే ఉందని తెలిసిందో ఇక మాలతి కవితకి చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటి నుంచైనా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలని అనుకున్నారు ఆ ఇద్దరు. ఆ తర్వాత వెంటనే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళని చూస్తూనే విశిష్ట, హాయ్ ఆంటీ అని నవ్వుతూ పలకరించింది. ఆమె దగ్గరికి వెళ్ళిన మాలతి కవిత ఇద్దరు, ఇప్పుడు ఎలా ఉంది విశిష్ట, అంతా ఓకేనా అని అడిగారు. ఆ మాటతో చిన్నగా నవ్వుతూ, ఇదిగోండి ఇలా ఉంది పరిస్థితి అంటూ చేతిని చూపించింది విశిష్ట. ఆమె చెయ్యి కొంచెం నయమయ్యింది. రోజులు గడిచే కొద్దీ అక్కడంతా నార్మల్ స్కిన్ వస్తుందని డాక్టర్ చెప్పడంతో అదే విషయాన్ని వాళ్ళిద్దరికీ చెప్పింది విశిష్ట. సరే, నేను వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తాను మాలతి, ఇక్కడ విశిష్ట వస్తువులు ఏమైనా ఉంటే నువ్వు ప్యాక్ చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కవిత. ఇదేంటి, వీళ్ళు నన్ను చూడటానికి వచ్చారనుకున్నాను, కానీ డిశ్చార్జ్ చేయించడానికి కూడా ఆంటీ వాళ్లే వచ్చారు అంటే బావకి నిజంగానే ఏదైనా ప్రాబ్లం ఉందా అని ఆలోచనలో పడింది విశిష్ట. కాసేపటికి కవిత ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత విశిష్టను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు కవిత, మాలతి. అది చూసి కవిత షాక్ అవుతూ, ఏంటంటీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, మా ఇంటికి తీసుకువెళ్లకుండా? అసలు బావెక్కడున్నాడు, నన్ను డిశ్చార్జ్ చేయడానికి తనెందుకు రాలేదు అని అడిగింది విశిష్ట. నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పటి నుంచి రుద్ర మమ్మల్ని కూడా కలవలేదు విశిష్ట. యాక్చువల్లీ తనకేదో హెల్త్ ఇష్యూ అయిందట, ప్రజెంట్ తను కూడా హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది, అందుకే మాకు కాల్ చేసి నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాడు అని చెప్పింది కవిత. ఆ మాటతో, అంటే రిషి చెప్పింది నిజమేనా? తనని నిజంగానే సహస్ర అక్క షూట్ చేసిందా? లేదు లేదు, అక్క భావనెందుకు షూట్ చేస్తుంది, కానీ అసలేం జరుగుంటుంది అని ఆలోచనలో పడింది విశిష్ట. అది గమనించిన మాలతి,
ఎక్కువగా ఆలోచించకు విశిష్ట. ఏం జరిగిందో రుద్ర వస్తే కానీ తెలీదు. అయితే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే సహస్ర ప్రస్తుతం రుద్ర దగ్గరే ఉంది. తను ఇటలీ నుంచి వచ్చేసిందట అని నవ్వుతూ చెప్పింది. ఆ మాట వినగానే విశిష్ట ఆశ్చర్యపోతూ, సహస్ర అక్క బావ దగ్గరుందా? మరి బావని తను షూట్ చేస్తే తను మళ్ళీ బావ దగ్గర ఎందుకుంటుంది? లేదు, ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతుంది. అయితే రిషి అయిన అబద్ధం చెప్పుండాలి, లేదంటే ఇంకా నాకు తెలియంది ఏదో జరిగి ఉండాలి అని తనలో తానే ఆలోచిస్తూ అనుకుంది విశిష్ట. మరోవైపు సురభి దియాల మధ్య రోజురోజుకి బాండింగ్ పెరుగుతోంది. మమ్మీ డాడీ గురించి అడగకుండానే సురభితో కలిసిపోయింది దియా. తన వాళ్లంతా ఫ్రాడ్ అనుకొని సురభి కూడా వాళ్ళందరిపై విరక్తితో నిండిపోయింది. ఇక దియాతోనే తన లోకం అన్నట్లుగా ఫీల్ అవుతుంది. ఇద్దరూ రోజు కాలేజీకి వెళుతున్నారు, వస్తున్నారు. దియా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పమని ఒకరోజు శ్రేష్ఠ పోరు పెట్టడంతో వాళ్ళక్క బావగారు కాస్త డిస్టర్బెన్స్లో ఉన్నారని, పాపకి ప్రెషర్ ఉండకూడదని తాను తనతో తెచ్చుకున్నానని చెప్పింది సురభి. ఇక ఓ రోజు దియాని ప్లే స్కూల్లో వదిలి డైరెక్ట్గా తాను క్లాస్కి వస్తుండగా లాస్ట్ టైం ఒకరోజు తనకు అడ్డుగా వచ్చిన అదే వ్యక్తి మళ్ళీ ఆమెకు అడ్డొస్తూ, హాయ్ సంతూర్ మమ్మీ, వెర్ ఈజ్ యువర్ డాటర్ అని అడిగాడు. సురభి సైలెంట్గా ఉండడంతో, సంతూర్ మమ్మీ రోజురోజుకి ఇంకా యంగ్ అయిపోతుందిరా అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఆ మాటతో అందరూ పెద్దగా నవ్వారు. దాంతో అందరి వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చింది సురభి. ఇంతలో అక్కడికి వచ్చిన శ్రేష్ఠ, హే జస్ట్ స్టాప్ ఇట్ యార్, మీరంతా ఇండియన్సే కదా, అండ్ తెలుగు వాళ్ళు కూడా అయ్యుండి ఇలా మన తెలుగు అమ్మాయిని కామెంట్ చేయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదు అని అడిగింది. అరే కూల్ యార్, ఇదేమి కామెంట్ కాదు, తను ఓ బేబీకి తల్లైనా కూడా చాలా యంగ్గా ఉంది కాబట్టి కాంప్లిమెంట్ ఇస్తున్నాను అని కూల్గా చెప్పాడు మొదట సురభికి అడ్డుగా వచ్చిన వ్యక్తి. తను చెప్పిందా ఆ పాప నా కూతురు, నేను సంతూర్ మమ్మీ అని అన్నీ మీకు మీరే ఊహించేసుకుంటారా అని అడిగింది శ్రేష్ఠ. ఇక్కడ చాలామంది మమ్మీస్ ఉన్నారు కానీ తను మాత్రమే చాలా అందంగా యంగ్గా ఉంది, సో మంచి కాంప్లిమెంట్ ఇచ్చాను, అందులో తప్పేముంది, అయినా నువ్వెందుకు రేజ్ అవుతున్నావు అని అడిగాడు ఆ అబ్బాయి. అరే నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా? ఆ పాప తన కూతురు కాదు, వాళ్ళక్క వాళ్ళ కూతురు. ఇంట్లో ఏవో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటే పాప సఫర్ అవ్వకూడదని తనతో పాటు తెచ్చుకుంది. తనింకా మమ్మీనే అవ్వనప్పుడు ఏమీ తెలుసుకోకుండా మీరు సంతూర్ మమ్మీ అని ఎలా కమెంట్ చేస్తున్నారు అని అడిగింది శ్రేష్ఠ. ఓ అయితే ఆ పాప ఈ పాప కూతురు కాదన్నమాట, అసలు ఈ పాప మమ్మీనే కాదన్నమాట అని అన్నాడు ఆ అబ్బాయి. అప్పటి వరకు ఓపిక పట్టిన సురభి అతని వెటకారానికి కోపంతో, చూడండి మనం ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం, ఇలా ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడానికి కాదు, లేదంటే కామెంట్ చేసుకోవడానికి కూడా కాదు, అండ్ నేను మీ జోలికి ఇప్పటి వరకు రాలేదు, అలాంటప్పుడు మీరెందుకు ప్రతిసారి అనవసరంగా నా జోలికి వస్తున్నారు, ప్లీజ్ నా స్పేస్ నాకు వదిలేసేయండి అని అక్కడి నుంచి తప్పుకొని పక్క నుండి వెళ్ళిపోయింది. అప్పుడు శ్రేష్ఠ, చూడండి తను అందరిలాంటి అమ్మాయి కాదు, టూ ఇంట్రావర్ట్, ప్లీజ్ తనని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి తన వెనకే వెళ్ళిపోయింది. వెళుతున్న వాళ్ళని చూస్తూ, వెరీ ఇంట్రెస్టింగ్, తను ఇంట్రావర్ట్ అయితే నేను బాగా ఎక్స్ట్రావర్ట్ కదా, మా ఇద్దరికి బాగా సింక్ అవుతుంది అని నవ్వుకుంటూ అనుకున్నాడు ఆ వ్యక్తి. ఇంతలో అతని పక్కకి వచ్చిన టీనా అనే అమ్మాయి, ఏంటి జశ్వంత్ ఆ పాపకి పడిపోయావా, ఎప్పుడూ లేనిది పదే పదే తన కదిలిస్తున్నావు అని అడిగింది. పడిపోలేదు కానీ కొంచెం ఇంప్రెస్ అయ్యాను, సో తనతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది అని అన్నాడు జస్వంత్. నన్నేమైనా హెల్ప్ చేయమంటావా ఏంటి అని అడిగింది టీనా. వద్దు టీనా, నా వేలో నన్ను వెళ్ళనివ్వు అని చెప్పి అక్కడి నుంచి క్లాస్కి వెళ్ళిపోయాడు జశ్వంత్. మరోవైపు రుద్ర హాస్పిటల్లోనే మరో 2 రోజులు ఉండాల్సి వచ్చింది. స్నేహ కూడా ఏ అనుమానం రాకుండా సహస్రలాగే రుద్ర దగ్గర బిహేవ్ చేస్తుంది. ఆమె ఎంత సహస్రలా ప్రవర్తించినా రుద్ర మనసుకి మాత్రం ఆమె తన సహస్ర కాదని అనిపిస్తూనే ఉంది. రిషి కూడా హాస్పిటల్కి వస్తున్నాడు, వెళుతున్నాడు, కానీ అతనికి మాత్రం సహస్ర ముఖాన్ని చూడాలంటేనే కోపంగా ఉంది. రుద్ర కళ్లతోనే కంట్రోల్ చేస్తూ ఉండడంతో సాధ్యమైనంత వరకు ఆమెతో మాట్లాడకుండా కాసేపు రుద్రతో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. ఇక ఆ రోజు రుద్రను డిశ్చార్జ్ చేస్తారనగా రిషి హాస్పిటల్కి రాకపోవడంతో, సహస్ర మన కంపెనీ నుండి బిల్ వస్తుంది, సో నువ్వు వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొనిరా అని చెప్పి పంపించాడు రుద్ర. ఆ మాటతో సరే అని చెప్పి సహస్ర అక్కడి నుంచి బయటికి వచ్చి
కౌంటర్ వైపు వెళుతూ ఉండగా సడన్గా ఒక వ్యక్తి ఆమెకు ఎదురయ్యాడు. అతన్ని చూసిన స్నేహ, వీడేంటి ఇటొస్తున్నాడు, ఇప్పుడు నన్ను చూస్తే వదలడే అనుకుంటూ వెంటనే గోడచాటుకు వెళ్ళి దాక్కుంది. అందరినీ గడగడలాడించే స్నేహ ఏ వ్యక్తిని చూసి భయపడి ఉంటుంది? అసలు ఆమె ఏం చేయడం కోసం రుద్ర దగ్గరికి వచ్చింది? అసలైన సహస్ర ఎక్కడుంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.